హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ విలేజీ చికెన్ కర్రీ విత్ బగారా రైస్. విలేజీ చికెన్ కర్రీకి 1 కిలో చికెన్ తీసుకున్నానండి. చికెన్ కర్రీకి 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, 1 హాఫ్ స్పూన్ పసుపు అండి, 2 టేబుల్ స్పూన్లు కారము, 1 పెద్ద స్పూన్ అంతా దొడ్డుప్పు అండి, 1 పావు ఆయిల్, చిన్న స్పూన్ ధనియాల పొడి అండి. చికెన్ కర్రీకి పుదీనా, కొత్తిమీర, 1 నిమ్మకాయ, 3 పచ్చిమిర్చి, 2 ఆనియన్, 2 టమాటా, కరివేపాకు అండి. ఆనియన్ ఇలా కట్ చేసుకోవాలి. ఆనియన్ ఇలా కట్ చేసుకోవాలండి. టమాటా ఇలా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకోవాలండి. ఇందులోనే చికెన్లో కొన్ని ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, పుదీనా, కొంచెం పచ్చిమిర్చి వేసుకొని బాగా మ్యారినేషన్ చేయాలి. ఇలా బాగా మ్యారినేషన్ చేయాలండి. ఇది ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేషన్ చేసి పక్క పెట్టాలి. బాండి పెట్టి స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకోవాలి. ఆయిల్ వేడైందండి. ఆనియన్, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. ఆనియన్ కలర్ వచ్చిన తర్వాత టమాటా వేసుకోవాలండి. టమాటా అలా మెత్తగా అయిపోవాలండి. తర్వాత మనం మ్యారినేషన్ చేసుకొని పెట్టుకున్న చికెన్ని మొత్తం ఇందులోకి తీసుకోవాలి. చికెన్ మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. చికెన్ కర్రీకి మన స్పెషల్ మసాలా అండి, విలేజ్ మసాలా. లవంగాయలు, ధనియాలు, మిరియాలు, చెక్క, ఇలాచి, తర్వాత ఎండి కొబ్బరి. ఆ మసాలాలోకి 1 వెల్లుల్లి రెబ్బ 1. స్టవ్ వెలిగించి బాండి పెట్టి బాగా సిమ్లో వేయించుకోవాలండి. మసాలా ఐటమ్స్ ఇలా సిమ్లో పెట్టి వేయించుకొని వేరే బౌల్లోకి తీసుకోవాలండి. ఇవి మొత్తం రోట్లో వేసుకోవాలండి. ఇలా అందులోనే వెల్లిపాయలు కూడా వేసుకొని మెత్తగా పౌడర్ చేయాలి. చికెన్ మూత తీస్తే ఇలా వాటర్ ఇవన్నీ వస్తాయండి. వచ్చిన తర్వాత ఇందులో ఒకసారి ఉప్పు, కారం ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మనం లాస్ట్ ఫైనల్ ఏమైనా తక్కువ ఉంటే వేసుకున్న తర్వాత మళ్ళీ మసాలా వేసి ఫైనల్ టచ్ ఇచ్చేస్తాం. టేస్ట్ చూస్తున్నామండి. కొంచెం కారం తక్కువ ఉంది. ఇందులో ఒక 1 స్పూను కారం వేస్తున్నాం. మళ్ళీ మసాలాతో పాటు సరిపోతుంది అట్లా. ఇలా బాగా ఉడికిన తర్వాత మనం ఇలా మెత్తగా దంచి పెట్టుకున్న మసాలా అండి ఇది. ఈ మసాలాని వేసుకోవాలి. అందులో దంచి పెట్టుకున్న మసాలా ఇందులో వేసుకోవాలి. మసాలా వేసిన తర్వాత కొత్తిమీర, పుదీనా అండి, 1 చిన్న నిమ్మకాయ. ఇప్పుడు మనం బగారా రైస్కి ప్రిపరేషన్ చేస్తున్నామండి. పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకోవాలి. ఆనియన్ అలా కట్ చేసుకోవాలి. కొత్తిమీర, కొంచెం కరివేపాకు ఉంది, కొంచెం పుదీనా. స్టవ్ వెలిగించుకోవాలండి. గిన్నె పెట్టుకోవాలి. గిన్నెలో నెయ్యి వేసుకోవాలండి. 1.5 స్పూన్ వేసాను నెయ్యి. బగారాకు లవంగాయలు 1 7, 4 యాలక్కాయలు, కొంచెం జాపత్రి,
మూడు దాల్చిన చెక్క ముక్కలు చిన్నవి, సాజీరా, మెంతాకు, జాజికాయ పౌడర్. ఫస్ట్ ఈ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ నెయ్యిలో వేసుకున్న తర్వాత ఆనియన్ బాగా వేడిన తర్వాత ఇందులో బగారాకు, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. ఫస్ట్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా కలుపుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం దొడ్డుప్పు. ఇది 1/2 కేజీ డబ్బా అండి. ఈ డబ్బాతో ఒక డబ్బా మేము బియ్యం తీసుకున్నాము తలకొట్టిలాగా. దీనికి 1కి 1.5 వాటర్ వేయాలి. రైస్ ఇలా వాటర్ తీసుకొని పెట్టుకోవాలి. ఇలా ఎసరు వచ్చిన తర్వాత ఇందులోకి రైస్ వేసుకోవాలండి. బగారా రైస్ అండి. విలేజీ చికెన్ కర్రీ, విలేజీ స్టైల్. మన చికెన్ కర్రీ బగారా రైస్ రెడీ అయిందండి. వేడివేడిగా చాలా బాగా స్మెల్ వస్తున్నవి. చికెన్ కర్రీ బగారా రైస్. చికెన్ కర్రీ కలరు చాలా బాగా వచ్చిందండి. అందులోకి మనం వేసుకున్న మసాలా వల్ల చాలా గ్రేవీ, థిక్నెస్ అన్నీ బాగా వచ్చాయి. మనం టేస్టింగ్ చేద్దాం. టేస్టింగ్ చేసి చాలా బాగుందండి చికెన్ కర్రీ విత్ బగారా. మనం ఈ చికెన్ కర్రీ, ఈ బగారా ఇంత టేస్ట్ రావడానికి కారణము మనము రోట్లో దంచుకున్న మసాలా మెయిన్ అండి. ఆ మసాలా మనము దంచుకొని వేసుకోవడం వల్ల అంత టేస్ట్ వచ్చింది. ఆ మసాలా కోసం మీరు ఇంట్లో ఆ మసాలాను ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.